నేను మాట్లాడతాను అత్తయ్య. మాట్లాడు. రా నాన్న. హలో, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఎవరమ్మా? రాంగ్ నెంబర్ అత్తయ్య. ఓహో, మొదనాన్న కాళ్ళ బుద్ధి చేద్దాం పద. హలో సత్య. రాంగ్ నంబర్ అని చెప్పే లెవెల్ కి రాంగ్ పర్సన్ అయిపోయానా? ఎప్పుడో 9ంటికి వస్తా అన్నదానివి, ఇప్పుడు టైము 12 అయింది. గుడి ముందు చిల్లర కోసం వెయిట్ చేసే ముష్టి వాళ్ళలా నేను నీ కోసం వెయిట్ చేశాను. సారీ సత్య, కరెక్ట్ గా బయలుదేరే సమయానికి బాబు కనపడలేదు. బాబా? ఎవరి బాబు? అదే మన భవానీ ప్రసాద్ గారి. నీ భవానీ ప్రసాద్? ఏంటి నువ్వే నవమాసాలు మోసే కన్నట్లు ఫీల్ అవుతున్నావు? కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పదంటారులే. నా ఏడుపు ఎప్పుడుండేదే గాని నీ బాబు క్షేమమేనా? సత్య, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? ఎందుకు ఇలా మారిపోయా? మారిపోయింది నేను కాదు సంధ్య, నువ్వు. నీకు నాకు మధ్య తెరపడింది. సత్య, నేను చెప్పేది విను. షో, నటించొద్దు. నేను నటిస్తున్నానా? ఎస్, నువ్వు నటిస్తున్నావు. నటించి నటించి నన్ను మోసం చేస్తున్నావు. సత్య, చాలా తెలివిగా నీ దారి నువ్వు చూసుకున్నావు. నా దారి నేను చూసుకోవాలిగా. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఫార్మసీ పెట్టుకోవాలి, 10 లక్షలు కావాలి. ఆ డబ్బు ఎలా ఇవ్వాలో నువ్వు ఆలోచించుకో. అది ఎలా తీసుకోవాలో నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. హలో సత్య, హలో. సంధ్య, 11 గంటలైంది. బయలుదేరదామా? అంటే ఆశ్చర్యంగా ఉందా? నీ సత్య పంపిన కొత్త ప్రియుణ్ణి మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడే నీ మీద మనసు పడ్డాను. కోటీశ్వరుని అయ్యుండి కూడా నీకు దగ్గర వాళ్ళని ఇంట్లో ఉద్యోగంలో చేరాను. ఈ రోజుతో నీ కాంటాక్ట్ అయిపోతుందనే విషయం తెలిసి సత్యం నేనే డబ్బుతో కొన్నాను. అమ్మడానికి వాడెవడు, కొనడానికి నువ్వెవడురా? అసలేమనుకుంటారు మీరు నా గురించి? డబ్బు కోసం ప్రాణంగా ప్రేమించిన ప్రియురాల్ని పరాయి మగాడి పడగదికి పంపించే సత్యలాంటి బ్రోకర్ గారిని ప్రేమించిన నిన్ను ఇంతకంటే ఏమనుకోవాలి? ఎవడు పడితే వాడు కొనడానికి, ఆడదంటే అంగట్లో దొరికి ఆట బొమ్మనుకున్నావురా? ఆట బొమ్మవే కాదు, అందమైన బొమ్మని మనసుపడ్డాను. ₹1,00,000 కొనుక్కున్నాను. నువ్వు మర్యాదగా బయటికి నడు. గెట్ అవుట్. ఏంటే పెద్ద పతివ్రతలాగా పోజు కొడుతున్నావు? ఒకరిని ప్రేమించి ఇంకొకరి భారీగా 4 నెలలు కాపురం చేసిన దానివి నాతో 3 నెలలు అడ్జస్ట్ అవ్వలేవా? ఏ భవానీ ప్రసాద్ కంటే నేనే తక్కువ? నువ్వు ఆయన గురించి మాట్లాడద్దు. దేవుడు లాంటి మనిషి. ఆహా, తాళి కట్టిన దేవుడా, ఉంచుకున్న దేవుడా? ఏంటి తెగ రెచ్చిపోతున్నావు మహా పతివ్రతలాగా? నీ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. పదవే. ఏంటిదంతా? అయ్యగారు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడో తెలుసా? ఎవరు లేకుండా చూసి చిన్న గారి మీద చేసేసాడండి. ఏం జరిగిందో నాకు తెలుసు. అయ్యగారు స్టాప్ ఇట్. వెళ్ళండి, అదేనా వెళ్ళండి. బతికిపోయాడు యాదవ్ అన్నారు, యాదవ్ అని. విష్ణు, 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 ఏంటి, ఏమైంది? ఐమ్ సారీ సార్, నేను కావాలని. నాకంతా తెలుసు, నాకంతా తెలుసు విష్ణు.
సత్య చనిపోయిన సంగతి కూడా నాకు తెలుసు. సార్ మీకు ఎవరు చెప్పారు? మీకు ఎలా తెలిసింది? చెప్పండి సార్, చెప్పండి చెప్పండి, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నీ ఫ్రెండ్స్ చెప్పారు. No! నేను ఇన్ని కష్టాలు పడింది సత్య చనిపోయాడన్న విషయం సంధ్యకి తెలియకూడదనే సార్. తెలిస్తే సంధ్య తట్టుకోలేదు సార్. కూల్ డౌన్ విష్ణు. సార్ దయచేసి నాకు మాట ఇవ్వండి సార్. సార్ సత్య చనిపోయాడన్న విషయం సంధ్యకి చెప్పొద్దు. సంధ్యకే కాదు ఎవరికి చెప్పొద్దు సార్. నాకు మాట ఇవ్వండి సార్, మాట ఇవ్వండి ప్లీజ్. నాకు మాట ఇవ్వండి సార్, నాకు మాట ఇవ్వండి, మాట ఇవ్వండి సార్. ఏంటిదంతా? సత్య మీద పూర్తిగా విరక్తి కలిగితే తప్ప సంధ్య సత్యని మర్చిపోలేదు సార్. నాకింతకన్నా మార్గం తోచలేదు. విష్ణు, అవును సార్, నాకు ప్రాణదానం చేసిన నా స్నేహితుడికి నేను ఇంతకన్నా ఏం చేయగలను సార్? ఏం చేయగలను? ఈ నిజం సంధ్యకి తెలిస్తే? నిజం సంధ్య జీవితాన్ని నాశనం చేస్తుంది, అబద్ధం సంధ్య కొత్త జీవితాన్ని ఇస్తుంది సార్. సంధ్య దేవత సార్, దేవతనే మీరే కాపాడండి సార్. విష్ణు, విష్ణు, నేనా? అవును సార్, అవును సార్. సంధ్య, వెళ్ళొస్తాను సార్. ఈ రోజుతో నా ప్రామిస్ అయిపోయింది. ఈ 4 నెలలుగా నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. సంధ్య, ఆగమ్మా, ఆగు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదమ్మా. భవానీ, మనింటి ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయబోయిన ఆ వెధవతో నీకు మాటలేమిట్రా? తన్ని తగలేక? అమ్మా, అవును బాబు, బంగారం లాంటి సంధ్య జీవితం సర్వనాశనం కావడానికి కారణం మనం. నన్ను కాపాడడానికి వచ్చిన అమ్మాయికి మిగిలింది అభండాలు, అక్రమ సంబంధాలు. ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడు. ఈ వెధవ అఘాయిత్యం చేయబోయాడు. నువ్వేమో అవసరం ఉన్నన్నాళ్ళు భారీగా నటించమని ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నావు. మన గేటు దాటాక అమ్మాయి భవిష్యత్ ఏమవుతుందిరా? మన కోసం ఇంత త్యాగం చేసిన ఆ దేవతకి మనం చూపించే కృతజ్ఞత ఇదేనా? అమ్మా సంధ్య, నాటకంగా మొదలైన ఈ బంధాన్ని నిజం చేయమని అడుగుతున్నాను. నువ్వు తాత్కాలికంగానైనా నా మనవడికి అందించిన తల్లి ప్రేమని శాశ్వతం చేయమని అర్థిస్తున్నాను. నీకోసం కదమ్మా, మా కోసం. మేం చేసిన తప్పును సరిదిద్దుకుని నీ త్యాగానికి ఒక అర్థాన్ని కల్పించాలని. అమ్మా, ఏంటిది? నువ్వేం మాట్లాడకురా. సంధ్యకు అన్యాయం జరగటానికి వీల్లేదు. ఇప్పుడు నిజంగానే సంధ్య నా ఇంటి కోడలను చేసుకుని రుణం తీర్చుకుంటాను. ఇప్పుడే మన వాళ్ళ అందరి ముందు నువ్వు తాళి కట్టాలి. సంకల్పాన్ని మించిన సుముహూర్తమే లేదురా. దేవుడు, అమ్మా, నువ్వు వెళ్ళి దేవుడు మందిరంలో తాళిబొట్టును తీసుకురా. ఇవ్వరా తాళి. తీసుకో బాబు, తీసుకో బాబు. తీసుకోండి బాబు. నా మాట విని తీసుకో బాబు. పద. కట్టు బాబు.
చూడు, ఇప్పటి నుంచి నేను దిక్కులేని దాన్ని కాదు. నువ్వు ఆ సత్య కలిసి నా జీవితంతో వ్యాపారం చేయాలనుకున్నారు కదూ. పెళ్లి వారితో చెప్పు, ఈ క్షణం నుంచి నేను మిసెస్ భవానీ ప్రసాద్, ఒక మనసున్న మనిషికి భార్యని, ఒక మానవతో నిండిన దేవతకి కోడల్ని, ఈ ఇంటికి ఇల్లాలని. వెళ్ళరా, వారితో చెప్పు, ఈ జన్మలో వాడి మొహం నాకు చూపించొద్దని. వెళ్ళరా. ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోలేను సార్.